పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి, జనసేన నాయకులకి, జనసేన వీర మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క జనసేన నాయకులు, ముఖ్యంగా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకురాలైనటువంటి మన కురికెన భవానీ గారు మరియు కురికెన రవికుమార్ గారు, అదే రకంగా జనసేన పాతపట్నం ఇన్ఛార్జ్ గేదెల చైతన్య గారు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇంతకు ముందు ఏదైతే విద్యార్థులు ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకోవడం కానీ, విద్యార్థులకి చాలా కష్టాలు, బయట ఉండే హాస్టల్స్ దొరకకపోవడం, ఇంకా ఎక్కడో కోచింగ్ సెంటర్ కావాలని చాలా ఇబ్బందులు పడడం, ఈ రకంగా ఈ యొక్క పరిస్థితులను గుర్తించుకొని మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలి. మనం ఈ సమాజంలో నుండి ముఖ్యంగా యువత, జనసేనకి అత్యంత బలంగా నిలబడినటువంటి యువతకి మనం ఏదైనా దారి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మన యొక్క పాతపట్నం నియోజకవర్గంలో కురికెన భవానీ గారు అండ్ రవికుమార్ గారు మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి గేదెల చైతన్య గారు ఒక కోచింగ్ సెంటర్ని యువత కోసం, చదువుతున్న విద్యార్థుల కోసం, విద్యార్థుల కోసం ఈ యొక్క కోచింగ్ సెంటర్ని నిర్ణయించడం జరిగింది. అయితే ఈ యొక్క కోచింగ్ సెంటర్ అనేది ఇంతకు ముందే మనం స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడుండే పరిస్థితులు పట్టించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఈ యొక్క ఎలక్షన్ హడావిడి అయిపోయింది కాబట్టి కోచింగ్ సెంటర్ని మొదలు పెట్టడం జరుగుతుంది. అతి త్వరలో మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కోచింగ్ సెంటర్ మొదలుపెట్టే రోజు వచ్చేసి మనకి ఆగస్టు 9వ తారీఖున మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, మన పరిస్థితులు మనకు తెలుసు, మన ఇంటి పరిస్థితులు మనకు తెలుసు. మనం చదువుకోవడానికి చాలా దూరం వెళ్ళాం, నెక్స్ట్ దగ్గరలో కాలేజీలు లేవు, అయినా సరే చదువుకున్నాం. ఈ చదువు అంతా సాధకం అవ్వాలంటే మనం ఉద్యోగాన్ని సంపాదించాలి. ఆ యొక్క ఉద్యోగం సంపాదించాలి అనేసి అంటే ముందు కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలి. ఆ కోచింగ్ సెంటర్లు మనకు ఎంత దూరంలో ఉన్నాయో కూడా మీకు తెలుసు. జిల్లాలు దాటించి వెళ్ళి కోచింగ్ సెంటర్లో మనం కోచింగ్ తీసుకుంటున్నాం. అది ఏది అలా అటువంటి విద్యార్థులకు అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన పాతపట్నంలో ఈ యొక్క కోచింగ్ సెంటర్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ యొక్క ఫ్రీ కోచింగ్ సెంటర్ కాబట్టి మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది జనసేన పార్టీ తరఫున నిర్వహించిన కోచింగ్ సెంటర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ఈ యొక్క కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీ యొక్క ప్రతిభని తెలియజేస్తూ మీ యొక్క అవసరాల కొద్ది మీ కుటుంబ సభ్యులకి మీరు అండగా నిలబడాలంటే ఉద్యోగాన్ని సంపాదించాలి. ఆ యొక్క ఉద్యోగాన్ని మీకు సంపాదించడానికి మేము అనగా జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ నాయకులు మీకు నిత్యం సపోర్ట్గా ఉంటారు. మీకు ఉద్యోగాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా తీసుకుంటారు. కానీ దానికి మీరు చేయాల్సింది కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మీరు ఈ యొక్క కోచింగ్ని సద్వినియోగపరుచుకొని ఉద్యోగాలు సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా. అదే రకంగా ఈ యొక్క కోచింగ్ సెంటర్ అభివృద్ధికి జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా దీనికి సహకరిస్తారని, ఏదైతే కోచింగ్ సెంటర్ ఉందో ఈ యొక్క కోచింగ్ సెంటర్లో మీకు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నా, లేకపోతే ప్రతి సబ్జెక్టు మీరు చదవాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగిన మంచి ఫ్యాకల్టీని కూడా అక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ఫ్యాకల్టీని మీరు ఉపయోగించుకొని రేపొద్దున్న మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జనసేన పార్టీ తరఫున మరియు జనసేన పార్టీ నాయకుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.